ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మైన్స్ ఏడీ జయరాజ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది వరంగల్ కోర్టు. దీంతో వరంగల్ జైలుకి తరలించారు అధికారులు. మరోవైపు జయరాజ్ ఇళ్లలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుమారు 70 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. జయరాజు ఇల్లు, కార్యాలయాలతో పాటు 8 ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. భారీగా స్థిర, చరాస్తుల పత్రాలు, నగదు, బంగారాన్ని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ బోడుప్పల్లో 40 లక్షలు విలువ చేసే G+2 భవనం, KPHBలో ఖరీదైన ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. కీసరలో మరో 2 ఫ్లాట్లు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కొక్క ప్లాట్, 3.21 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇంట్లో 10 లక్షలకు పైగా నగదు, 3 బ్యాంకు ఖాతాల్లో 71,27,619 రూపాయల బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.